బండి సంజయ్ గారు ఎప్పుడు సెన్సేషనలే, మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు, తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, నక్సల్స్కు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మద్దతు పలికారు, వారిపై నిషేధం ఎత్తేసే దమ్ము రాష్ట్రానికి ఉందా, పాకిస్తాన్ పౌరులపై రాష్ట్ర సర్కార్ నామమాత్ర చర్యలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇప్పుడు నక్సల్స్తోని చర్చల ప్రసక్తే లేదట. నక్సల్స్ ఎవరండి? ఇప్పుడు నక్సలైట్లే మావోయిస్టులు ఎవరు అంటే వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చి ఆ గుట్టలల్లో ఉండి వాళ్ళు పనిచేస్తున్నారా? ఎందుకు పోయారు నక్సలైట్గా, ఎందుకు మారిండ్రు? బండి సంజయ్ గారు ఇవన్నీ చెప్తే బాగుంటుంది. నక్సలైట్గా ఆ పౌరుడు, ఈ దేశ పౌరుడు, ఈ రాష్ట్ర పౌరుడు నక్సలైట్గా ఎందుకు మారిండు? మళ్ళీ వాళ్ళంతా ఎవరు? చదువుకున్న వాళ్ళు, ఇంటలెక్చువల్స్. అందులో బీటెక్ చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంత ఇంటలెక్చువల్సే కదా. మరి అంత గొప్ప చదువులు చదివిన ఆ ఇంటలెక్చువల్స్ అంతా ఎందుకు మావోయిస్టులుగా, నక్సలైట్లుగా మారిండ్రు? ఈ దేశంలో సమస్యలు సాల్వ్ అవుతలేవు, పేద ప్రజలు పేదలుగా మిగిలిపోతున్నారు, ప్రభుత్వాలు పెద్దోళ్ళకి అండగా నిలబడుతున్నాయి, పేదోళ్ళని గాలికి వదిలేసినాయి, పేదరికం ఉన్నది. వాళ్ళు ఎంచుకున్న మార్గం కరెక్టా కాదా పక్కన పెట్టండి. ఇప్పుడు మావోయిస్టులు, నక్సలైట్లు ఎంచుకున్న మార్గం కరెక్టా కాదా పక్కన పెట్టండి. వాళ్ళు చేస్తున్న హింసను కూడా మనం ఖండించాల్సిందే. పోలీసుల హింసను ఎట్లా ఖండిస్తున్నామో వాళ్ళు చేసిన హింసను కూడా ఖండించాల్సిందే. కానీ అసలు ఈ సమస్య ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఈ దేశంలో పేదరికము, ఈ దేశంలో అణచివేత, గవర్నమెంట్స్ని కనీసం క్వశ్చన్ చేయలేని పరిస్థితి ఉన్నది కదా. గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఇంకెవడైనా ఉండొచ్చు. సో వాళ్ళు సిద్ధాంతాన్ని నమ్ముకొని అక్కడికి వెళ్ళిరు. వాళ్ళు పోనీ వాళ్ళు ఏమైనా భూములు కొల్లగొట్టిరా రాజకీయ నాయకులు లెక్క? పోనీ వాళ్ళు ఏమైనా దోపిడీ చేసిరా? లేదేమైనా సామాన్య ప్రజల్ని కాల్చి చంపేస్తున్నారా? పోనీ అదన్నీ ఉన్నదా కనీసం? వాళ్ళ సొంత లాభాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు జనాన్ని ఏమైనా పట్టి పీడిస్తున్నారా? ఎక్కడైనా వసూలు చేసిరా? చెప్పండి. వాళ్ళు మేమే చర్చలకు వస్తామరా బాబు, కాల్పుల విరమణ పాటిద్దామని వాళ్ళు ఓపెన్ ఆఫర్ ఇస్తే దాని మీద మాట్లాడాల్సింది పోయి మావోయిస్టులతో చర్చలేంది, గన్ను వదిలిపెట్టి రావాలి. గన్ను ఉండి ఎవరిని కాల్చిరు? గన్నుండి. కోర్స్ పోలీసుల మీద జరిపిన మావోయిస్టుల చర్యలను కూడా ఖండించాల్సిందే. పాపం ఆ పోలీసులు కూడా వాళ్ళకు వాళ్ళు వెళ్ళిరా, గవర్నమెంట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్తో వాళ్ళు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు. దీని మొత్తానికి బాధ్యత ఎవరిది? రాజ్యానిదే బాధ్యత, గవర్నమెంట్దే బాధ్యత. ఇప్పుడు తెలంగాణలో మొన్న ఎలక్షన్స్ టైంలో ఇప్పటికి కూడా అన్నలు ఉంటే బాగుంటుండే అనే చర్చ ఎందుకు వస్తున్నది? అంటే జనానికి అంత పాజిటివిటీ వాళ్ళ మీద ఎందుకు వస్తున్నది? దాని గురించి బండి సంజయ్ చెప్పాలి. మీరు ఏ యాంగిల్లో అయితే మాట్లాడుతున్నారో మీరు ఈ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి మీరు దాన్ని డిఫెండ్ చేసుకునే సత్తా ఉండాలి మీకు. ప్రజలు ఎందుకు దాన్ని కోరుకుంటున్నారు అంటే రాజ్యం ఫెయిల్ అయిందనే కదా, రాజకీయ నాయకులు మా మీద పడి తింటున్నారనే కదా. మరి వాళ్ళని ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? వాళ్ళుంటే మిమ్మల్ని బెదిరిస్తారని, వాళ్ళుంటే మీరు చక్కగా పనిచేస్తారని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళ వైపున కూడా లోపాలునే కాదని అనట్లేదు. ప్రజలకు అవసరమైనప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు, అది కూడా మాట్లాడాల్సిందే. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మావోయిస్టులు తుపాకీ వీడాల్సిందే అని, పోలీసులకు లొంగిపోవాల్సిందే అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహ ప్రారంభోత్సవం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టుల సమస్యను సామాజిక కోణంలో చూడాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కగార్ ఆపాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మావోయిస్టులు బాంబులు పెట్టి పోలీసులు, రాజకీయ నాయకులను చంపుతుంటే సామాజిక కోణంలో చూడాలని ప్రశ్నించారు. అందుకే నేను అడుగుతున్నా, భూములు కబ్జాలు చేసి జనాన్ని దోపిడీ చేసి మరి జనం చచ్చిపోయినప్పుడు ఆ రాజకీయ నాయకుని ఎవడేం చేయాలా? మరి వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలా? మీరేమో మందు పంచి, డబ్బులు పంచి ఎలక్షన్స్లో నెగ్గి మళ్ళా అదే పని చేసి జనాన్ని 4-5 సంవత్సరాలు దోపిడీ చేసి జనం సొమ్ము దిగమింగి భూములు కబ్జాలు చేసి మీరు రాజకీయ నాయకులు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. రాజకీయ నాయకులను చంపితే అని మాట్లాడుతున్నారు. మావోయిస్టులపై నిషేధం విధించింది కాంగ్రెస్ పాలకులే. రాష్ట్రంలో మావోయిస్టులపై విధించిన నిషేధాన్ని ఎత్తేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? మావోయిస్టులు తుపాకులు చేతిలో పట్టుకొని అమాయకులైన గిరిజనులు, పోలీసులను కాల్చి చంపుతున్నారు. కేసీఆర్ టీడీపీలో ఉన్న సమయంలో మావోయిస్టులు ఎంతోమంది నాయకులను చంపేశారు. గిరిజనులను, అమాయకులను ఇన్ఫార్మర్ల పేరుతో కాల్చి చంపుతుంటే సమర్థిస్తారా? పాకిస్తాన్ పౌరులను తిరిగే
తిరిగి పంపే అంశంపై కేంద్రం ఇప్పటికీ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ఇది పాకిస్తాన్ మీద ఆయన మాట్లాడిన స్టేట్మెంట్.